జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. స్వామి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనేది నా ఒక చిన్న ఆశ. ఎందుకంటే ఆశ పడడం మాత్రమే మానవ జన్మకి అయ్యేది. బాగా చేయాలంటే అది మనలో మనమే మారాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమందికి అది కుదురుతుంది, కొంతమందికి అది కుదరదు. కానీ ఒక ప్రయత్నం, సాటి మనిషి బాగుండాలా అనే ఒక చిన్న ఉద్దేశంతో మనం ప్రతి ఒక్క పని చేయాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఆంధ్ర దాసప్ప, నా పేరు నాగరాజ్. నేను దాసప్ప పని చేస్తాను. చాలా విషయాల్లో చాలామందిని నేను చూసేది ఎక్కువగా కష్టం ఉండేటువంటి వ్యక్తులే నాకు చాలా 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 కనపడేది. దయచేసి ఇది వాస్తవం. ఎందుకంటే వెనక దేవుడు ఉన్నాడు. అబద్ధం చెప్పడం అవసరము లేదు. దానికోసం నాకేమి వచ్చేది లేదు. కాకుండా పోతే వాస్తవం చెప్పి నలుగురు జనాల్ని ఒక మంచి మార్గాన్ని నడిపించాలనేదే నాకున్న చిన్న ఉద్దేశం. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎప్పుడు నెల రోజుల్లో ఏ రోజు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడ పోయేంత వరకు నాకు తెలిసేలేదు. ఇలా చాలామంది ఇలా ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి. దానికోసం నేనేం చెప్తానంటే, సాధ్యమైనంత వరకు ఇబ్బందుల్లో ఉండేవాళ్ళని, కష్టాల్లో ఉండేవాళ్ళని, ఆకిల్లో ఉండేవాళ్ళని, చాలా ఆర్థికంగా పరిస్థితులు బాగలేని వాళ్ళని, ఒకటి రెండు కాదు, తినటానికి లేకుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉండటానికి ఇల్లు లేకుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లల్ని పోషించుకునే కూడా లేనోళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మనిషికి ఏ టైము ఎవరికి మరణం అనేది సంభవిస్తుందో అది మనకి తెలియని ఒక సీక్రెట్. అది దానికోసం ఉన్న కొద్ది రోజులు నలుగురితో మనం మంచిగా ఉండాలనేదే నా ఒక చిన్న ఆలోచన, చిన్న ఆశ. విషయం ఏమంటే, ప్రతిరోజు నేను ఎప్పుడు ఎక్కడన్నా పోయినా కూడా చాలా వరకు నేను బాధలే చూస్తూ ఉంటాను. మానవ జన్మ ఇంతేనా? ఈరోజు ఉన్నాను, ఈరోజు వీడియో చేస్తున్నాను, రేపు వీడియో చేస్తాను లేదో దయచేసి తెలిసేదు. ఇది వాస్తవం. ఈరోజు మీరు వింటున్నారు, రేపు వింటారో లేదో కూడా తెలియదు. అది కూడా ఒక వాస్తవం. దానికోసం ఏం చెప్తానంటే, ఒక బాగుండే వాళ్ళు ఎవరన్నా కూడా ఒక ట్రైన్ ఇంజన్ లాంటి వాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పిల్లల గురించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సుఖ సంతోషాలతో చల్లగుండే వాళ్ళు ఎవరన్నా కూడా అది ఆ మహానుభావుడు ఇచ్చిన వాళ్ళకి గొప్ప వరం అనే నేను అనుకుంటాను. దయచేసి ఇది వాస్తవం. దానికోసం మన వరకే సంతోషం, మన వరకే ఆ ఖుషి, మనమే బాగుండాలా అనే ఒక్క విషయాన్ని కొద్దిగా పక్కకు పెట్టి, సాటి వ్యక్తుల కోసం, సమాజం కోసం, మన సాంప్రదాయం కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన భార్య బిడ్డల కోసం, మన స్నేహితుల కోసం, మన బంధువుల కోసం, మన అనేవాళ్ళ కోసం ఏదో ఒక చిన్న మనకి చేతనైనంత ప్రయత్నాన్ని ముందుకు తీసుకుని నలుగురికి మంచి చేయాలి ప్రతి ఒక్కరూ. ఈ విషయాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకోండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ హృదయపూర్వంగా తెలుసుకోండి. ఎందుకంటే ఆ మహానుభావుడు నాకు ఇచ్చిన ఒక శక్తి ఏమంటే, నలుగురికి ఒక మంచి మార్గాన్ని నడిపించేందుకు నాకు ఈ మహానుభావుడు ఏదో ఈ మాట్లాడేటువంటి విధానాన్ని కొద్దిగా నాకు ఇచ్చాడు. దయచేసి అర్థం చేసుకోండి.
నేను మొన్నటికి మొన్న ఒక వీడియో చేసినాను. ఆ వీడియో దాంట్లో ఉండేటువంటి గొప్ప విషయం ఏమంటే, చాలామంది చాలా రకాలుగా అంచనాలు అందలేనంతగా కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళు చాలామందిని నేను చూస్తూనే ఉన్నా. దయచేసి అట్లా వాళ్ళకి మనం ఏదో ఆ మహానుభావుని అడుగుజాడల్లో ఒక భగవద్గీత తెలుసుకున్నటువంటి విషయంలో, ఒక రామాయణం చూసి తెలుసుకున్నటువంటి విషయంలో, ఒక మహాభారతం చూసి తెలుసుకున్నటువంటి విషయాల్లో మనం దాంట్లో 100% ఉంటే ప్రతి ఒక్క మనిషి ఒక 10% అన్న ప్రయత్నం చేయాలి. దయచేసి అర్థం చేసుకోండి. మానవుణ్ణి మానవుడే కాపాడగలడు. మానవునికి ఇచ్చినటువంటి శక్తి ఆ మహానుభావుడు ఇదే. దీన్ని తెలుసుకునే వాళ్ళు కొంతమంది, తెలుసుకోని వాళ్ళు కొంతమంది. నేను చాలా పూజల్లో కూడా నాకు ఒక ముగ్గురు వ్యక్తులు నా దృష్టిలో, నా మనసులో ఉన్నారు. వాళ్ళు చేసిన గొప్ప పని నుంచి నేను మనసులో పెట్టుకున్నా. దయచేసి, ఎందుకంటే ఎవరికన్నా ఒక హాస్పిటల్ విషయంలో కానీ, వాళ్ళకి ఏదన్నా హాస్పిటల్ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, లేక ఆరోగ్య విషయంలో ఏదన్నా చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ, ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి సహాయం చేసేటువంటి వ్యక్తులు నా దృష్టిలో ఒక ముగ్గురు ఉన్నారు. దయచేసి నేను పేర్లు అయితే బయట పెట్టినాం, ఎందుకంటే వాళ్ళు నాకు చాలా, వాళ్ళ వయసుకి నా వయసుకి సంబంధం లేదు. దయచేసి నాకు 49 సంవత్సరాలు, వాళ్ళకి 60, 65, 70 సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు ఉన్నారు. కాకుండా పోతే ఒక స్నేహితుల్లాగా వాళ్ళు మాట్లాడతారు ప్రతి విషయంలో. ఎందుకు ఇంతగా నేను చెప్తానంటే, ఈ విషయాన్ని ఎక్కడన్నా వాళ్ళ బంధువుల్లో, వాళ్ళకి తెలిసిన వాళ్ళు చేసేటువంటి గొప్ప పని ఏమంటే, కొంతమంది చనిపోతే, వాళ్ళ పరిస్థితులు బాగాలేకుండా పోతే వాళ్ళని ఆదుకొని వాళ్ళ చేతి నుంచి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను చెప్పిన ఈ ముగ్గురు వ్యక్తుల్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళ వంతు ఇంత అంత అని చెప్పును, వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేసి కొంతమందిని ఈ చావు విషయాలకి, చనిపోయిన తర్వాత ఈ కర్మకాండాలకి, తర్వాత కొన్ని దినాలకి, కొన్ని పెద్ద దినాలకి ఏదో వాళ్ళ వంతు వాళ్ళు డబ్బు సహాయం కానీ, ఒక మశానంలో పనిచేసేటువంటి వ్యక్తులతో కానీ పట్టుకొని వాళ్ళకి ఏదన్నా ఇది చేయండి, ఈ గొంతు కొట్టేకి మేము డబ్బులు ఇస్తాం, ఆ కార్యక్రమం చేయండి, కర్మకాండాలకి మేము ఏదో మా చేతైనంత మేము పెడతాం, అది చేయండి, ఆరోగ్యంగా ఈ విషయంలో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ విషయంలో కానీ, కొన్ని దేవస్థానాల విషయంలో కూడా వాళ్ళు సహాయం వాళ్ళకి అయినంత తోచినంత దేవుని కాడ పెట్టి, ఒక దేవుని విషయంలో కానీ, ఈ గుడికి ఫలాంది లేదు, ఇది నేను చేపిస్తాను, ఈ దేవస్థానంలో ఒక గంట లేదు, నేను గంట తీసిస్తాను, ఈ దేవస్థానంలో గజస్తంభం లేదు, నేను తీసిస్తాను, ఆఖరికి దేవుడి విగ్రహం కూడా నేను ఇంతిచ్చి చేస్తాను అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే
వాళ్ళు సంపాదించిన సంపాదన ఎంతో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు చేసిన పని అయితే నా దృష్టిలో చాలా ఉంది. వాళ్ళని నేను దయచేసి గుర్తుపెట్టుకుంటున్నాను. అలాగే ఇంకా కొంతమంది కూడా జనాల్లో మార్పు తెచ్చుకొని సాటి వ్యక్తికి సహాయం చేసి సాటి వ్యక్తిని ముందుకు తీసుకెళ్ళి మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళి మన పద్ధతుల్ని ముందుకు తీసుకెళ్ళి ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడంటే తనకి ఆదుకోవడం కానీ ఇటువంటివి వాళ్ళు చేయడం నేను ఎంతో సంతోషపడుతున్న ఈ విషయంలో. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ మార్పుని సాధ్యమైనంత తీసుకోండి. సాటి మనిషికి ఏదో రకంగా ఒక సహాయం చేసి వాళ్ళు ఎక్కడ కూడా మా పేరు తీసుకోరా అని నాకు చెప్పింది కానీ చేసింది కానీ దయచేసి లేదు. ఎందుకంటే నేను నా మనస్ఫూర్తిగా ఇటువంటి వాళ్ళ కోసం నలుగురికి ఇలా మనుషులు ఇలా ఉంటారనేసి నలుగురు కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఇలాగే మారండి, నలుగురికి మంచి చేయండి, అంతకంటే ఏమీ లేదు. చాలామంది కూడా నాగరాజు ఎందుకో వీడియో చేయలేదు ఈ మధ్య అని చెప్తున్నారు. వీడియో చేయటానికి ఒక ఇనేదందుకు మీకు ఒక ఇంపార్టెంట్ ఉండాలి, చెప్పేటందుకు నాకు ఒక ఇంపార్టెంట్ ఉండాలి. దానికోసమే ఇది జరుగుతుంది. ఇప్పటి వరకు నేను ఏదో ఆ మహానుభావుని ఆశీర్వాదంతో నాకు తెలిసినంత వరకు నలుగురికి ముందుకు తీసుకెళ్తున్నా. మీరు కూడా ఇలాగే ప్రతి ఒక్క మనిషిని సాధ్యమైనంత వరకు మారి నలుగురికి ఉపయోగపడే పని చేయండి. అంతకంటే నాకేం అవసరం లేదు, అంతకంటే ఆశ కూడా లేదు. చెప్పినాను కదా, మనం ఏ రోజు ఆరిపోయే దీపమో మనకే తెలియదు. దయచేసి అర్థం చేసుకోండి. మానవ జాతిని సాటి మానవాన్ని కాపాడుకునే ప్రయత్నాలు మనం చేద్దాం. అందరూ బాగుండండి. ఆ మహానుభావుని ఆశీర్వాదంతో మీ కుటుంబాలన్నీ చల్లగుండి నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో ప్రతి బంధువుతో ప్రతి స్నేహితులతో ప్రతి వ్యక్తితో కూడా ఒక మంచిగా నడుచుకొని మీరు నిండు నూరేళ్ళు చల్లగుండాలనేదే నా ఆశ. ఆంధ్ర దాసప్ప ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ ఇది ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరూ బాగుండండి ఆ మహానుభావుని ఆశీర్వాదంతో. ఇంకా ఆ మహానుభావుడు ఏదైనా శక్తిస్తే ఇంకా నలుగురికి మంచి విషయాల్ని నేను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అందరూ బాగుండండి. నాగరాజు హిందూపూర్ దాసప్ప, ఆంధ్ర దాసప్ప యూట్యూబ్ ఛానల్ పేరు. ప్రతి ఒక్కరూ బాగుండండి. జై శ్రీమన్నారాయణ. అందరినీ చల్ల కాపాడ తండ్రి. అఖిలాండ కోటి బ్రహ్మాండ గోవింద గోవింద గోవింద.